ఈ వెనకటికి నీలాంటోడే ఉన్నది పోగొట్టుకొని ఉంచుకున్నది పోగొట్టుకున్నాడు. ఎందుకంటారా? ఇంట్లో 2-3 రకాల కూరలు అయితే వాడికి నచ్చలా. వీధిలోకి వెళ్తే 66 రకాల కూరలు దొరుకుతాయి, రోజు తిని హాయిగా ఉండొచ్చులే అని ఒక్కసారి వీధి ఎక్కాడు అంతే. వచ్చేటప్పుడు పెద్ద గిఫ్ట్ తీసుకొని వచ్చి జీవితకాలం సరిపడా మంచంలో పెట్టాడు. అదేంది, వీధిలోకి వెళ్తే 66 రకాల కూరలు దొరుకుతాయి కదా, హాయిగా బతికిపోవచ్చు కదా, మంచాన్ని పడటం ఏంటా అనుకుంటున్నారా? వీధిలోకి వెళ్తే ఎలాంటి కూరలు దొరుకుతాయో ఒక అడుక్కునేవాడు బాగా చెప్తాడు. ఒకళ్ళు తినంగా మిగిలిపోయిందో, కుళ్ళిపోయిందో, పాసి పెట్టిపోయిందో, ఒకళ్ళు కక్కేసిందో మాత్రమే ఇవన్నీ కలుపుకుంటేనే 66 రకాల కూరలు అవుతాయి అని వాడు ఒక్కడే చెప్పగలుగుతాడు. పాపం బిడ్డ వెళ్ళాడు, అవన్నీ తిన్నాడు, వచ్చి జీవితకాలం సరిపడా మంచంలో పడ్డాడు. ఇంట్లో అయితే 2-3 రకాలైనా కానీ మంచెత్తం మనమే వండుకొని తింటామని గ్రహించుకోలేకపోయాడు. నేను చెప్పింది మహా మేధావులకే కాదు, చిన్నపిల్లలకు కూడా ఈ ఏజ్లో బాగానే అర్థమవుతుంది రండి.